బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. శ్రీదేవి 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 పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్ ఎదిని కట్టింగ్ అందుకే హోళ్ళో చెప్పి హోరు కొట్టుంది. అందమైన ఫీలింగ్ అడుగుంది డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుంది. ఓ బెల్లం శ్రీదేవి నా బెల్లం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి. ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. హాయ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. హాయ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మనం ఉన్నాం ఖమ్మం డిస్ట్రిక్ట్ లోని మణుగూరులో. జిల్ జిల్ జిగా నవ్విస్తుంది. ఈ ఖమ్మం మనల్ని ఆహ్లాదపరుస్తుంది. మరి ఈ ఖమ్మంలో మీకు నచ్చే కొన్ని ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. అవేంటంటే ఖమ్మం ఫోర్ట్, ఇది కాకతీయులు కట్టించారు. ఇంకా వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కల్లూరు, ఈ కల్లూరులో వేణుగోపాలస్వామి టెంపుల్ చాలా ఫేమస్. దీన్ని రుద్రమదేవి కట్టించింది. అలాగే ప్రతాపరుద్రుడు కట్టించిన శివుని టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా ప్రకృతికి ఆలవాలమైన నేలకొండపల్లి, పేరంటాలపల్లి, ఇలా ఎన్నో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఇలాంటి ప్లేస్ లో ఉన్న స్టూడెంట్స్ తో ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. సో మీరు రెడీయా? ఈ రోజు మనం వచ్చేసాం భద్రాద్రి డిస్ట్రిక్ట్ మణుగూరులోని కృష్ణవేణి జూనియర్ కాలేజ్ కి. Yes. మరి అది మన జిల్ జిల్ జిగా అంటే చూసావా, మరి ఎవరికైనా ఏ స్టూడెంట్స్ కైనా కేరింతలు కానీ నవ్వించాలన్నా, వాళ్ళని ఫుల్ జోష్ గా యాక్టివ్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ మన జిల్ జిల్ జిగా. సో మరి మొత్తానికి ఆ మాత్రం చాలు మనకి, ఎందుకంటే అలా ముట్టుకుంటే వాళ్ళని మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ వాయిస్ వింటుంటే ఇక్కడ ఉన్న స్పీకర్లన్నీ పగిలిపోయేలా ఉన్నాయి. సో ఎనీవేస్ మనకు కావాల్సింది అదే. కాబట్టి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మనని నవ్వించడానికి అండ్ మనం కూడా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి డిఫరెంట్ గేమ్స్ పెట్టేస్తాం. సో మరి గేమ్స్ కన్నా ముందు ఈ రోజు నవ్వుల నవంబర్ కాబట్టి మన నవ్వుల నవంబర్ లో మనం వెళ్ళే సెగ్మెంట్ నవ్వుల నవ్వుల్. మరి నవ్వుల్లో మనని నవ్వించడానికి ఇక్కడ చాలా బోలెడంత మంది స్టూడెంట్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఉన్నారు. సో మరి ఎవరు వస్తున్నారు మనని నవ్వించడానికి చూసేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు. కాబట్టి ఫస్ట్ మన జిల్ జిల్ జిగాలో ఎప్పట్లాగే మన గర్ల్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గర్ల్స్ అంటేనే బ్యూటిఫుల్, గర్ల్స్ అంటేనే ఎనర్జీ, గర్ల్స్ అంటేనే ఓకే రైట్. మరి నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి మా గర్ల్స్ మీరు నవ్విస్తా ఉంటూ ముందుకు వచ్చేస్తున్నారు. సో మరి ఫస్ట్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో వీళ్ళతో స్టార్ట్ చేసేద్దాం. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే యార్ రెడీ అని టెన్షన్ పడుతుంది నీకు. ఇంకా ఫస్ట్ నవ్వించడానికి టాస్క్ ఇవ్వలేదు, నువ్వు అందరినీ భయపెడుతున్నావు. సో వాట్స్ యువర్ నేమ్? ఫస్ట్ హేమజ. సో ఎనీవేస్ హేమజ, మరి ఫస్ట్ ఈ రోజు నువ్వు ఎలా నవ్వించబోతున్నావు అని తెలియాలంటే ఫస్ట్ నీకు నేను టాస్క్ ఇవ్వాలి. సో నీకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే నీకు ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ నువ్వు క్లియర్ గా విని దాన్ని రిపీట్ చేసి చెప్పాలి. అంటే బేసిక్ గా అలా కాదు, నీ డిఫరెంట్ మేనరిజం లో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వాలంటే నువ్వు కొత్తగా చేయాలి. ఆ కొత్తగా ఎలా చేస్తావు విల్ సీ. అండ్ ఫస్ట్ అయితే నీకు వచ్చిన డైలాగ్ ఏంటో చూసేద్దాం. డైలాగ్ ప్లీజ్. ఏ అర్థమైందా? ఊరగాయలు బచ్చాగాలని వదిలేసిన అంతే, నాకు కూడా హేమజ ఈస్ రెడీ టు మరి డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉంది. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. కమ్ ఆన్ స్టార్ట్. పోరగాళ్ళు బచ్చగాళ్ళు అని సెంటిమెంట్ తో వదిలేసిన మనం అంటే దైత్తడి పోచమ్మగుడి. పోరగాళ్ళు బచ్చగాళ్ళని సెంటిమెంట్ తో వదిలేసిన సకలమ్మకలం పోరగాళ్ళ బచ్చగాళ్ళని సెంటిమెంట్ తో వదిలేసిన ఒక్కొక్కని సకలమ్మకలం పెట్టి కొట్టేస్తా మనమంటే దైత్తడి పోతమ్మగుడి. ఎనీవేస్ ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ నుంచి హేమజ చాలా చక్కగా ఎనర్జెటిక్ గా చెప్పిందని నేను అనుకుంటున్నాను. కానీ ఎట్ లాస్ట్ మరి కొద్దిగా కూడా జనరేట్ అయింది. బాగా నవ్వారు అందరు ఇక్కడ. నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి ఎవరు నవ్వించడానికి వస్తున్నారు విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? మణికంఠ. ఎందుకు ఇక్కడ కూడా చేతిలో కట్టుకునేది? క్లాస్ రూమ్ అయింది.
చెప్పు మరి ముచ్చట ఏంది నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఫ్రీగా రెస్పెక్ట్ ఇస్తారు, అంతే రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ కాదు, ఫ్రీగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. పక్కన చూసావా అమ్మాయి ఎలా ఉందో? సో ఎనీవేస్ మణికంఠ, ఈ రోజు మరి నువ్వు నవ్వించాలంటే నీకు నేను టాస్క్ ఇవ్వాలి కదా. Yes. సో నీకు చాలా డిఫరెంట్ టాస్క్ అన్నమాట. ఇప్పుడు దాకా వీళ్ళందరికీ సాంగ్స్ అలా వేరే డిఫరెంట్ గా డాన్స్ చేయాలి అలా ఇలా ఇచ్చాం, కానీ నీకు వచ్చే టాస్క్ ఏంటో తెలుసా? నువ్వు గేలాగా యాక్ట్ చేయాలి. అండ్ ఆపోజిట్ మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకో, ఫ్రెండ్ తీసుకొని సరదాగా మీ ఫ్రెండ్ తో, కొత్తగా మీ ఫ్రెండ్ తెలీదు కానీ దగ్గరికి వెళ్ళి ఏం మామా ఏంట్రా బాగున్నావా అలా అనాలి. సో మణికాంత్, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, కమ్ ఆన్, గో హెడ్, స్టార్ట్. జాయింట్ కొడదాం మామ. ఏంటి ఏమంటున్నా? అడ్రస్ ఎక్కడ మామ? ఎక్కడ? అక్కడ ఇల్లు కనబడుతుందా? అక్కడ చేరి చేరి ఏంటి మా అడ్రస్ చెప్పంటే చెప్పారా నువ్వు? వాడు ఇట్లా చేస్తానా? అరే నువ్వు ఇట్లా అంటున్నావు మరి. అరే వాడు అట్లా చేస్తానా? అరే చూస్తే మంచిగున్నాడు బాబు. తమ్ముడు నీ పేరేం పేరు? మణికంఠ బాగున్నాడు రా బాయ్, ఫిట్టుకున్నాడు. సరే నేను నీకేం అడ్రస్ కావాలి చెప్పు. పూల మార్కెట్ దారి ఎక్కడన్నా? పూల మార్కెటా? పూల మార్కెట్ కి దారి అడుగుతుంటారు అంతేరా బాయ్. ఇక్కడ ఉందా? చక్కగా పో, అక్కడ రైట్ తీసుకో, అక్కడ ఒక పాన్ డబ్బా ఉంటది. ఆ పాన్ డబ్బా ఎక్కడ ఉందనా? మణికంఠ ఇక్కడ అడ్రస్ కరెక్ట్ గా ఎక్కడ అంటే అక్కడ నుండి రైట్ సైడ్ అక్కడ పాన్ డబ్బా కనపడుతుందా? పాండబ్బా ఎక్కడ ఉందనా? పాండబ్బా ఎక్కడ ఉందనా? అరే పాన్ డబ్బా అక్కడే ఉంది కదా బాయ్. చేతులు తీరా, నాకు కూడా ఇదవుతుంది. సరే అక్కడ ఒక మిల్లు కనిపించింది, మిల్లు కనిపించింది. ఎక్కడ పోయేది? అరే సీదా రైట్ తీసుకుంటే అక్కడ ఉంటది రా బాయ్. సో ఎనీవేస్ చాలా చక్కగా మణికంఠ అద్భుతంగా చేశాడు, కానీ మమ్మల్ని ఇద్దరిని భయపెట్టాడు. సో ఎనీవేస్ దట్ వాస్ సూపర్. ఒకసారి మణికంఠకి గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి. సో ఎనీవేస్ చాలా బాగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఎలాంటి టాస్క్ వచ్చిందో అండ్ వాళ్ళు ఎలా నవ్వించబోతున్నారు విల్ సీ. సో లావణ్య, ఈ రోజు మరి ఎలా నవ్వించబోతున్నాను? నువ్వు ఏమైనా టాస్క్ ఇస్తే నేను నవ్విస్తానంట. సో నువ్వు ఎలా చేయాలంటే ఈ రోజు నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం, కానీ నువ్వు మాత్రం సాంగ్ కి తగ్గట్టు అసలు చేయొద్దు. సో ఆర్ యు రెడీ? ఓకే, గో. సో ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఆన్. నీకు ప్రాపర్టీ ఏమైనా కావాలా? ఎర్రజెండా అలాంటిది ఏమన్నా చున్నీ తీసుకుంటావు ఒకటి, ఎందుకంటే ఆ ఎమోషన్ క్యారీ చేయాలంటే నీకు ఖచ్చితంగా చేతులు ఏదో ఒకటి ఉండాలి. సో ఎవరన్నా గర్ల్స్ ప్లీజ్. నేను సపోర్ట్ చేయమన్నారు కానీ మొత్తం నిన్ను చేయమలేదు. చాలా ఇంకా ఆపు. టాస్క్ అంటే ఎలా చేయాలో మా వాళ్ళు చూపిస్తారు, చూసి నేర్చుకోండి అమ్మా. నీ పేరేంటి? కలీం పాషా. అది పేరు చెప్పడంలోనే అట్లా తెలిసిపోవాలి అంతే. ఓకే రైట్. మరి టాస్క్ బాయ్స్ కనమాట, ఎందుకంటే వాళ్ళు నవ్విస్తాం అంటున్నారు కాబట్టి పాషా ముందుకు వచ్చాడు. సో మరి నవంబర్ లో మరి పాషా మన ఎలా నవ్విస్తాడో చూద్దాం. నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం, నువ్వు డిఫరెంట్ గా పడుకొనేస్తావు, కూర్చొనేస్తావు, ఒంగోనేస్తావు, నీ ఇష్టం అనమాట. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి. పాషా, ఆర్ యు రెడీ? సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में
బుల్లెట్ లగా గుండెల్లో సరికొత్త రింగులలో ఆవాజం ఇల్లాకే ఎగ్జాంపుల్ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరిరా గాలిపటం పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం. డాన్స్ చేయాలన్నా డైలాగ్ చెప్పాలన్నా అది మా బాయ్స్. నాకు ఇప్పుడే అర్థమైంది బాగా చేశాడు పాష ఇట్లని అని. అది స్టైల్ అమ్మా, నీకెలా తెలుస్తుంది ఆ స్టైల్ గురించి? సూపర్, నిజంగా అలానే మాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నవ్వాలంటే పాష అలా చేయటమే కరెక్ట్ కాబట్టి. సో ఎనీవేస్ పాష ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నవ్వించాడు. ఒకసారి పాష క్లాప్స్ కొట్టాయి. సూపర్. మరి ఎనీవేస్ మొత్తానికి ఈ రోజు మన నవ్వుల్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా మరి అందరినీ నవ్వించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తానికి నవ్వులు కంప్లీట్ చేసుకున్నాం. చాలా సరదాగా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మన అందరినీ బాగా నవ్వించారు కదా. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాయి. సో మరి గేమ్స్ అనగానే ఇవి చాలా సీరియస్ కాంపిటీషన్ తో పాటు ఫన్నీగా కూడా ఉంటాయి. సో మరి 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. అందులోనూ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఫాస్ట్ గా 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఓకే రైట్, మరి పరుగో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు బాయ్స్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ నేను మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బాయ్స్ ఫస్ట్ ఆడితే 2 బాయ్స్ అక్కడ ఉండాలి అండ్ 2 బాయ్స్ ఇక్కడ ఉండాలి. ఈ బాల్ తీసుకొని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హ్యాండ్ తో కాకుండా లెగ్ తో ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను. ఆపోజిట్ పర్సన్ కి ఈ బాల్ ని లెగ్ తో ఇలా అందించాలి. అలా అందించే టైంలో బాల్ కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ నుండి గేమ్ ఆడాల్సి ఉంటుంది. సో అందించిన వాళ్ళు కామ్గా అక్కడే ఉండిపోండి. బాల్ తీసుకున్న వాళ్ళు జంప్ చేస్తూ మా దగ్గరికి రావాలి. ఈ గేమ్ లో మనకి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా? సో మరి ఎవరు చేస్తారో తెలియాలంటే వి హావ్ టు స్టార్ట్ అవర్ గేమ్ పరుగో. సో మరి పరుగో గేమ్ ఆడటానికి ముందుగా బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఇద్దరు అక్కడికి ఎవరు వెళ్తున్నారు? Go there. సో పరుగో గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? వెరీ గుడ్. గెట్ సెట్ గో. ఫస్ట్ అయితే బాల్ తీసుకోండి. గో. ఓకే రైట్, ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో. చాలా డిఫరెంట్ గా ఆడారు. ఇలా ఆడతారని నాకు అసలు తెలియదు. బాల్ పట్టుకుంటున్నారు, మధ్యలో తీస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు అండ్ బాల్ క్యారీ చేయలేకపోతున్నారు మీ వాళ్ళు. సో మరి నెక్స్ట్ ఇప్పుడు మా గర్ల్స్ ఆడతారు. సో ఎలా ఆడతారో చూసి మీ వాళ్ళు నేర్చుకోవాలి గేమ్. సో మరి గర్ల్స్ అది రెడీ? ఓకే రైట్. సో రైట్, మరి మా గర్ల్స్ పరుగో ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
మా బాయ్స్ ఏదో అన్నావు ఎలాగా ఆడుతున్నారు డిఫరెంట్ గా ఆడుతున్నారని వాట్ అబౌట్ యువర్ గర్ల్స్ యు నో వాట్ గర్ల్స్ ఎప్పుడు ట్రెండ్ ఫాలో కారు ట్రెండ్ సెట్ చేస్తారు చూసాం సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యారు చాలా చక్కగా ఆడారు కాబట్టి సూపర్ గర్ల్స్ ఎనీవేస్ మరి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో సో మరి పరుగులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టు కాంపిటేటివ్ గా ఆడారు సో మరి ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి అది బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు బిఫోర్ దాట్ మనం స్కోరింగ్ వెళ్ళిపోదాం సో మరి పరుగులో మరి మా గర్ల్స్ చేశారు 2 minutes 40 seconds లో సో మా బాయ్స్ కంప్లీట్ చేశారు 1 minute 30 seconds లో సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఫైనల్లీ పరుగో విన్నర్స్ ఆర్ బాయ్స్ గుడ్ జాబ్ కంగ్రాచులేషన్స్ గుడ్ ట్రై గర్ల్స్ థాంక్యూ సో మచ్ ఓకే రైట్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు బ్యూటిఫుల్ గర్ల్స్ ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గ్రూప్ గర్ల్స్ వచ్చేస్తున్నారు సో లెట్ మీ ఇన్వైట్ దెం లెట్స్ వెల్కమ్ ఓకే రైట్ మరి గ్రూప్ డాన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు 3 girls here we go from start music మిసల మధుబాల నిగలే నిలుబెల్ల నువ్వే దొరికావు ఏం చెయ్యాలా కసినే రేపేలా ముసిగా నవ్వాలా సొగసుల అంతేదో చూసెయ్యాలా నే చెప్పరిస్తా శుభ్రంగా నే దోచుకెళ్తా అప్పణంగా ఓకే మరి చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ మరి గర్ల్స్ ఎలా ఎంత ఎనర్జెటిక్ గా చేశారో చూసారు కదా బాయ్స్ అలా ఉండాలి సో yes మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ డూపర్ మాస్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం సో మరి ఆ గేమే మాస్ మాస్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఓకే రైట్ మరి మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ ఇద్దరు ఫుల్ టు ఎనర్జెటిక్ గా వచ్చారు కాబట్టి నెక్స్ట్ మరి గర్ల్స్ నుంచి కూడా మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ సో మాస్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్ సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి చూసారు కదా ప్రాపర్టీస్ కలర్ఫుల్ అండ్ ఇక్కడ ఒక 2 rings ఉన్నాయి ఆ 2 rings లో 2 స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంది సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 boys ముందుగా వస్తాయి 2 boys మధ్యలో ఉంటారు అండ్ ఆ రోప్ మీ ఇద్దరికి వేస్తాం సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న బాల్ ని పిక్ చేయాలి సో మరి ఆ బాల్ ని ఫాస్ట్ గా మరి గర్ల్స్ పిక్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా బాయ్స్ పిక్ చేస్తారా అనేది మన మాస్ గేమ్ సో మరి బిఫోర్ యూ ప్లేయింగ్ గైస్ మేము ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేము క్లియర్ గా ఆడి చూపిస్తాం సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ ఓకే వని కమ్ ఆన్ సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 go ఓకే రైట్ మరి మాస్ చూసారు కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వార్నింగ్ నేను చేసి చూపెట్టాను సో ఎగ్జాక్ట్లీ అలానే ఆడాలి సీరియస్ గా ఆడాలి సో బోత్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది సో తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా తక్కువ టైంలో మరి గర్ల్స్ ఆ బాల్ ని పిక్ చేస్తారా అనేది మన మాస్ గేమ్ సో మరి ఫస్ట్ గా ఇందాక మన ఫస్ట్ గేమ్ మరి బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు సో గర్ల్స్ ఆర్ యు రెడీ కమ్ ఆన్ కమ్ ఫార్వర్డ్
ఓకే రైట్, మరి మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి ఫస్ట్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మీరు చాలా తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయండి, సీరియస్ గా ఆడండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. एक बार వేసుకోర తీను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? వెరీ గుడ్. గెట్ సెట్ గో. एक बार వేసుకోర తీను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా ఓకే రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టు కాంపిటేటివ్ గా ఈ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. yes మా బాయ్స్ దగ్గరికి వస్తే మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes 10 seconds. మా గర్ల్స్ చేశారు 1 minute 35 seconds లో. మమ్మ మాస్ గేమ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే రైట్, మరి మమ్మ మాస్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ట్రై బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఒక పవర్ఫుల్ అండ్ సూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు మనం తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. మరి దానికంటే ముందు బిట్టు వచ్చేస్తున్నాడు. హ్యావ్ ఎ లుక్. రే బిట్టు, ఇందాక మీ అమ్మ నేను గొడవ పడుతుంటే నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తావా? నాకన్నా నీకు మీ అమ్మ అంటేనే ఇష్టం కదా? లేదు నాన్న, మీ ఇద్దరు నాకు సమానంగా ఇష్టం. ఓహో, ఇప్పుడు నేను ఊటీ వెళ్ళాను, మీ అమ్మ బెంగళూరు వెళ్ళింది, నువ్వెక్కడికి వెళ్తావు? బెంగళూరు నాన్న. చూసావా, నీకు మీ అమ్మ అంటేనే ఇష్టం అని అర్థమైంది. లేదు నాన్న, బెంగళూరు చాలా బాగుంటుందని విన్నా. అలాగా, అయితే నేను బెంగళూరు వెళ్ళా, మీ అమ్మ ఊటీ వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడికి వస్తావు? ఊటీకి వెళ్తానా? చూసావా, ఇప్పుడు కూడా మీ అమ్మ అంటేనే ఇష్టం అని అర్థమైంది కదా? లేదు నాన్న, నేను ఆల్రెడీ బెంగళూరు చూసేసా కదా, ఊటీ వెళ్తున్నా. నాన్న, నువ్వు అమ్మతో గొడవ పడినప్పుడల్లా ఇలానే మాట్లాడతావు గాని మీ ఇద్దరు మధ్య గొడవలు తగ్గాలంటే కాసేపు ఈటీవీ ప్లస్ చూసుకుని నవ్వుకోండి. అసలే నవ్వుల నవంబర్. yes బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మరి ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian in a big collaboration. It's a little mile though. This one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm. Run the tune, my lion. Wow, what a beautiful performance. Super. రైట్, నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా లెట్ మీ ఇన్వైట్ బాయ్స్ నుంచి ఇద్దరు. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి కూడా ఇద్దరు వచ్చేస్తున్నారు. సో కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. So head
హెడ్ విత్ మాస్క్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫైనలీ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లే. సో హెడ్ విత్ మాస్క్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫైనలీ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి. ఫస్ట్ అయితే నా టీం నుండి బాయ్స్ ఆడుతున్నట్టయితే ఒక బాయ్ కి ఈ పాట్ పెడతాను అండ్ అనదర్ బాయ్ కి ఈ పాట్ పెడతాము. సో ఇద్దరిని ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకెళ్లి మేము వదిలేస్తాము. ఇద్దరు అలా మీకేం కనిపించదు కాబట్టి వెతుక్కుంటూ ఫైనల్ గా ఈ స్మైలీస్ ఉన్నాయి కదా, ఎవరైతే ఫస్ట్ పిక్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సేమ్ యాస్టీస్ గర్ల్స్ కూడా చేస్తారు, కానీ పిక్ చేసిన వాళ్ళు విన్నర్స్ కాదు. మీ ఇద్దరికి టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ గేమ్ టైం మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా? సో మరి ముందుగా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అర్థమైంది కదా, ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. ముందుగా మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో త్వరగా బాయ్స్ చేస్తారా అండ్ త్వరగా గర్ల్స్ చేస్తారా అనేది మన గేమ్. టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. సో హెడ్ విత్ మాస్క్ గర్ల్స్ కంప్లీట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ బాయ్స్. బాయ్స్ ఆర్ రెడీ? వెరీ గుడ్, లెట్స్ గో. మరి బాయ్స్ రెడీగా ఉన్నారు హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడటానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కమ్ ఆన్ స్టార్ట్. మసాలా కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. సో ఫైనలీ బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు హెడ్ విత్ మాస్క్. మరి ఫైనల్ గా ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో మరి గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు కాబట్టి ఈ రోజు మన హెడ్ విత్ మాస్క్ లో మరి మా గర్ల్స్ చేశారు 2 minutes 30 seconds. అండ్ మా బాయ్స్ కంప్లీట్ చేశారు 1 minute 40 seconds. సో ఫైనలీ హెడ్ విత్ మాస్క్ కి మా బాయ్స్ ఆర్ ద విన్నర్స్. Come on, clap, boys. So anyways, head with mask game winners are the boys. Congratulations, boys. Thank you so much and good try, girls. Thank you so much. Yes, మరి boys and girls ఈ రోజు మరి full to energetic గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. మేఘం ఉరిమింది, మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం ఉరిమింది, మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముత్తిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా
चल 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 तोरा नन्ना रे नन्ना रे नन्ना रे नन्ना रे। yes మరి ఈ రోజు ఫుల్ టు జోష్ గా బాయ్స్ గర్ల్స్ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఒక స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట సో లెట్స్ వెల్కమ్ దెం చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చిక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ పిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన Okay, that was super performance. Boys and girls, gadiya claps kottali. Okay, next oka interesting game loki velipodam. Ee game talent tho paatu luck kuda undali. So mari aa game sai ante sai. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి సో మరి పార్టిసిపెంట్స్ అంటే బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ సో మరి ముందుగా సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారో విల్ సే కమ్ ఫార్వర్డ్ బాయ్స్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి మరి సై అంటే సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ కూడా సై అంటూ ముందుకు వచ్చేస్తున్నారు సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే రైట్ సూపర్ మరి గర్ల్స్ వచ్చేసారు బాయ్స్ వచ్చేసారు సో నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ yes మరి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి చూశారు కదా గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్ ఫ్రూట్స్ అండ్ లెమన్స్ సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తాయి 5 గర్ల్స్ లో ఒక గర్ల్ ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది సో 4 కార్నర్స్ ఉంటాయి ఆ 4 కార్నర్స్ మిగతా నలుగురు క్యారీ చేస్తూ ఈ గ్రీన్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు సో మరి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ కలెక్ట్ చేసుకుంటూ పిక్ చేసుకుంటూ మ్యాట్ లో వేసుకోవాలి సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి సో మరి ఈ గేమ్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో మరి ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అనుకుంటున్నారు కానీ అలా కాదు ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తా ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉంటుంది సో మరి ఆ లక్ కిక్ తెలియాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి సో మరి ఫస్ట్ అయితే సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు సో బాయ్స్ ఆర్ యు రెడీ ఓకే కమ్ ఆన్ లెట్స్ గో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు బాయ్స్ ఆర్ యు రెడీ వెరీ గుడ్ గెట్ సెట్ గో కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్ సో మరి బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ లెమన్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు ఇప్పుడు చూసేద్దాం అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 So total boys collect చేసిన chocolate 79 and next lemons so మరి lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం
Here we go from 1, 2, 3, 4, 5, 6, 7, 8. So total collect చేసిన lemons 8. Super. And last గా మిగిలినవి fruits. So fruits ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2. So only 2 fruits. Super. సో మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. నెక్స్ట్ మరి మా గర్ల్స్ సై అంటూ సై అంటే సై ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. సో రైట్ మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి సై అంటే సై. నెక్స్ట్ మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. కమ్ ఆన్ స్టార్ట్. సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. వెరీ గుడ్. గెట్ సెట్ గో. గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ లెమన్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. సో ఎనీవేస్ మా గర్ల్స్ బాగా ఆడారని నేను అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. So total chocolates my girls collect చేశారు 57. And next we'll go with lemons. So my lemons and collect చేశారు we'll see. And 1, 2, 3, 4. So total lemons 4. Come on girls. And last we'll go with fruits. So my fruits and collect చేశారు చూసేద్దాం. 1, 2. So only 2 fruits. So మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్ మరి బిఫోర్ మనం గేమ్ ఆడే ముందే అనుకున్నాం ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ ఏంటని ఇందాక నుంచి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో చాలా సింపుల్. ఇక్కడ వాని చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఆ 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంది. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. సో ఈ స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతుందంటే ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు అండ్ గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోర్స్ డిసైడ్ చేయాలనుకుంటే బాయ్స్ ఒకవేళ మీరు చాక్లెట్స్ 80 చాక్లెట్స్ పిక్ చేశారు అనుకోండి. సో ఆ 80 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఈ చిట్స్ లో ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 50 రావచ్చు, 30 రావచ్చు, 100 రావచ్చు. బేసిక్ గా మన గేమ్ లో చాక్లెట్స్ ఎక్కువ పిక్ చేసుకునే స్కోప్ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం చాక్లెట్స్ కి ఎక్కువ స్కోర్ రావాలని మనం కోరుకోవాలి. అదే లక్ అన్నమాట. సో ఒకవేళ చాక్లెట్స్ కి 100 వస్తే బెనిఫిట్ అవుతారు, 30 వస్తే మీ స్కోర్ ఆటోమేటిక్ గా లో అయిపోతుంది. సో చాక్లెట్స్ కానీ మరి ఫ్రూట్స్ కానీ 100 ఎవరికి వస్తుందో మనకి ఎవరికి తెలియదు కాబట్టి మరి లాస్ట్ గా లక్ అనుకున్నాం. సో ఆ లక్ ఈ రోజు బాయ్స్ కార్ గర్ల్స్ కి వస్తుందో విల్సి. అండ్ ఫస్ట్ గా సై అంటే సై గేమ్ మరి బాయ్స్ ఫినిష్ చేశారు కాబట్టి స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సో బాయ్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 100. 79 into 100. And boys, next. మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్. సో లెమన్స్ అంట ఎన్ని కలెక్ట్ చేశారు? 8 లెమన్స్. సో 8 లెమన్స్ కి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. సూపర్. సో 8 into 50. సో మరి లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్. 30. సూపర్. 2 into 30. ఇప్పుడు బాయ్స్ స్కోరింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? గుడ్. ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 57. సో 57 కలెక్ట్ చేశారంట. దానికి మా బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. 100. సూపర్. 57 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చిన స్కోర్ 100. 57 into 100. Come on girls, claps.
నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్. So- లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 లెమన్స్. 4 లెమన్స్ కి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. 30. So 4 into 30. అండ్ లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ కావాలంట మా గర్ల్స్ కి. సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్. సో మరి 2 ఫ్రూట్స్ కి బాయ్స్ ఇచ్చే స్కోర్, సో మరి ఇచ్చే స్కోర్ 50. సో ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. yes మరి సై అంటే సై లో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో బిఫోర్ దట్ విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి సై అంటే సై లో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 5920. కమాన్ గర్ల్స్. సో ఫైనలీ మా బాయ్స్ స్కోర్ వచ్చి 8360. Okay, super boys, congratulations. Thank you so much and thank you so much girls. Thank Good you. try. Good luck. ఓకే వ్యూయర్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జెల్ జెల్ జిగా అండ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్. సో మరి చూశారు కదా బాయ్స్ గర్ల్స్ ఈ రోజు ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ ఆడారు. సో మరి వాళ్ళు విన్నారు, మేము విన్నారు. సో మరి ఫైనల్ గా మాత్రం గెలిచింది కృష్ణవేణి జూనియర్ కాలేజ్. కమాన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. బై బై. See you girls and boys. Hello, welcome to Jil Jil Jiga అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?